ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. 2025 సంవత్సరంలో ప్రపంచంలో ఎన్ని సూర్యగ్రహణాలు ఏర్పడనున్నాయి, ఎన్ని చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయి, ఏ దేశాలలో ఈ గ్రహణాలు కనిపిస్తాయి, మన భారతదేశంలో ఈ గ్రహణాలు కనిపిస్తాయా, కనిపించకపోతే మనం నియమాలను పాటించాలా, ఇలాంటి ఆసక్తికరమైన గ్రహణ సంబంధిత విషయాలు అన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. 2025 సంవత్సరంలో ప్రపంచం మొత్తంలో 4 గ్రహణాలు ఏర్పడనున్నాయి. 2 సూర్యగ్రహణాలు ఏర్పడుతుంటే 2 చంద్రగ్రహణాలు కూడా ఏర్పడనున్నాయి. ఈ మధ్య ప్రసార మాధ్యమాల వల్ల ప్రపంచంలో ఏ మూల గ్రహణం ఏర్పడినా వాటిని అందరికీ తెలియజేయబడుతున్నది. మన భారతదేశంలో గ్రహణం కనిపించినా కనిపించకపోయినా ఈ వస్తున్నటువంటి సమాచారంతో ప్రజలు అందరూ కూడా గ్రహణం భారతదేశంలో ఏర్పడకపోయినా నియమాలు అన్ని పాటించాలా లేదా అన్న అనుమానంతో భయపడిపోతున్నారు. అందుకే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరూ కూడా అన్ని గ్రహణ వివరాలను తెలుసుకోండి. భారతదేశంలో ఉన్నవారే కాదు, ఇతర దేశాలలో ఎక్కడెక్కడ కనిపిస్తుంది అన్న సమాచారాన్ని తెలుసుకొని కేవలం ఏ దేశంలో అయితే గ్రహణం కనిపిస్తుందో వారు మాత్రమే గ్రహణ నియమాలను పాటించాలి. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఆ గ్రహణం మన దేశంలో గాని ఇతర దేశాల్లో ఎక్కడా కనిపించకపోతే వారు ఎటువంటి గ్రహణ నియమాలను పాటించాల్సిన అవసరం లేదు. 2025 సంవత్సరంలో మొదటిగా సంపూర్ణ చంద్రగ్రహణం రానున్నది. ఇది ఫాల్గుణ శుక్ల పౌర్ణమి 14 మార్చి 2025 శుక్రవారం కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనున్నది. ఈ గ్రహణం మొజాకో, ఐర్లాండ్, పోర్చుగల్, USA, బ్రెజిల్, అర్జెంటీనా, కెనడా, వెనిజులా, ఎస్ సాల్వెడార్, డొమినికన్ రిపబ్లిక్, పారాగ్వే, చిలీ, న్యూజిలాండ్, ఫిజీ, పెరు, క్యూబా, సూడాన్, టర్కీ, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, రొమేనియా, బల్గేరియా, గ్రీసు, పోలాండ్, హంగేరీ, స్వీడన్, ఆస్ట్రేలియా, క్రొయేషియా, ఇటలీ, జర్మనీ, డెన్మార్క్, నార్వే, నైజీరియా, నెదర్లాండ్స్, బెల్జియం, అల్జీరియా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, స్పెయిన్, ఆస్ట్రియా, జపాన్, దక్షిణ కొరియా ఈ దేశాలలో కనిపించనున్నది. ముఖ్య గమనిక, ఈ సంపూర్ణ చంద్రగ్రహణం మన భారతదేశంలో ఎక్కడా కనిపించదు. కాన మనము ఎటువంటి నియమాలను పాటించాల్సిన అవసరం లేదు. కేవలం ఇందాక చెప్పినటువంటి దేశాలు వారు మాత్రమే ఈ గ్రహణ నియమాలను పాటించాల్సి ఉంటుంది. 2025 సంవత్సరం 2వ గ్రహణం పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనున్నది. ఇది ఫాల్గుణ బహుళ అమావాస్య 29 మార్చి 2025 తేదీన శనివారం రాహుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనున్నది. ఈ గ్రహణం బెర్ముడా, పోర్చుగల్, కెనడా, USA, మొరాకో, గ్రీన్లాండ్, బర్లాండ్, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, ఐస్లాండ్, బెల్జియం, నెదర్లాండ్స్, ఫారో దీవులు, జర్మనీ, డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, రష్యా, హంగేరీ, ఇటలీ, పోలాండ్, రొమానియా, ఉక్రెయిన్, వెనిజులా, వాటికన్ సిటీ ఈ దేశాల యందు మాత్రమే కనిపించనున్నది. ఇక్కడ కూడా మీకు మరొక ముఖ్య గమనిక, భారతదేశంలో ఎక్కడా కూడా ఈ పాక్షిక సూర్యగ్రహణం కనిపించదు. కాబట్టి మనము ఎటువంటి నియమాలను పాటించాల్సిన అవసరం లేదు. కేవలం ఇందాక చెప్పబడిన దేశాలు వారు మాత్రమే ఈ పాక్షిక సూర్యగ్రహణానికి సంబంధించిన గ్రహణ నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఇక 2025 సంవత్సరంలో 3వ గ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనున్నది. ఇది భాద్రపద శుక్ల పౌర్ణమి ఆదివారం అంటే 7 సెప్టెంబర్ 2025 తేదీన రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనున్నది. ఈ చంద్రగ్రహణం శతభిషం పూర్వభాద్ర నక్షత్రయుక్త కుంభరాశిలో ఏర్పడనున్నది. ఈ చంద్రగ్రహణం యూరోప్, ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, వెస్ట్ ఇన్ నార్త్ అమెరికా, ఈస్ట్ ఇన్ సౌత్ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్, ఇండియన్ ఓషన్, ఆర్కిటిక్,
అంటార్కిటికాలో కనిపించనున్నది. ఇక్కడ ప్రతి ఒక్కరికి ముఖ్య గమనిక, ఈ సంపూర్ణ చంద్రగ్రహణం మన భారతదేశం అంతటా కూడా కనిపించనున్నది. ఈ సంపూర్ణ చంద్రగ్రహణానికి మన భారతదేశంతో పాటు ఇందాక వివరించిన దేశస్థులు అందరూ కూడా గ్రహణ నియమాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ గ్రహణ నియమాలను తప్పనిసరిగా పాటించాలి. 2025 సంవత్సరంలో 4వ గ్రహణం ఖండగ్రాస సూర్యగ్రహణం. ఇది భాద్రపద బహుళ అమావాస్య 21 సెప్టెంబర్ 2025 ఆదివారం రాహుగ్రస్త సూర్యగ్రహణం ఏర్పడనున్నది. దీనిని చూడామణి నామక ఖండగ్రాస సూర్యగ్రహణంగా పిలువబడుతోంది. ఈ గ్రహణం పసిఫిక్ మహాసముద్రం, న్యూజిలాండ్, అంటార్కిటికా, అట్లాంటిక్ మహాసముద్రం, ఆస్ట్రేలియా, ఫిజీ దేశాలలో కనిపించనున్నది. ఇక్కడ ముఖ్య గమనిక, ఈ ఖండగ్రాస సూర్యగ్రహణం భారతదేశంలో ఎక్కడా కూడా కనిపించదు. గమనించ ప్రార్థన. కాబట్టి మన భారతదేశంలో ఉన్నవారు ఎటువంటి గ్రహణ నియమాలను పాటించాల్సిన అవసరం లేదు. కేవలం ఇందాక చెప్పిన దేశస్థులు మాత్రమే గ్రహణ నియమాలను పాటించాలి. ఇందాక చెప్పిన సమాచారం మొత్తం విన్నారు కదా. 2025 సంవత్సరంలో మన భారతదేశంలో కేవలం ఒకే ఒక చంద్రగ్రహణం కనిపించనున్నది. ఈ ఒక్క గ్రహణానికి మాత్రమే మనం నియమాలను పాటించాలి. విన్నారు కదా. 2025 సంవత్సరంలో ఏ తేదీల్లో ఏ దేశాల్లో గ్రహణాలు ఏర్పడనున్నాయి, మన భారతదేశంలో ఏ గ్రహణాలు కనిపిస్తాయి, ఏ గ్రహణాలు కనిపించవు, ఎటువంటి నియమాలను పాటించాలి అన్న పూర్తి విషయాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.